అండి అందరికీ. ఈరోజు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అమ్మమ్మల కాలం నాటి పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పు, అలాగే చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, పొట్టు తీసి కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడిగి నానబెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకొని పొంగకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అండి, ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి, ఉడికించుకోవాలి. త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఒకసారి మూత పప్పు అయితే బాగా ఉడికిందండి. పప్పు బాగా ఉడికిందండి. ఒకసారి గరిటెతో ఇలా మెత్తగా అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును పులుసు తీసుకోవాలి. తీసుకున్న పులుసుని పప్పులో వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒకసారి చూడండి చిక్కదనం సరిపోతుందా లేదా చూసుకొని కావాలంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, కరివేపాకు. చారుని మసలనివ్వాలి. పప్పు చారు మరుగుతుందండి. ఒకసారి కలుపుకుందాం. ములక్కాడలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పప్పు చారు పోపు పెట్టుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్, పప్పు చారుకు సరిపడా, ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి. కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరిగించి పెట్టుకున్న పప్పుచారులో ఈ పోపు వేసుకొని కలుపుకోవాలి.
చాలా బాగుంటుందండి పప్పుచారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ అండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్లమిరపకాయలను కొన్ని అప్పడాలు వేయించుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చల్లమిరపకాయలు ఇంట్లో చేసినవి ఉన్నాయండి నా దగ్గర. పప్పుచారులోకి బాగుంటాయని చెప్పి అవి వేయించుకుందామని. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. అప్పడాలు వేసి వేయించుకుందాం. అప్పడాలు వేయించుకోవడం అయిపోయింది. నెక్స్ట్ చల్లమిరపకాయలు వేయించుకుందాం. ఇవి కూడా అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. ఈరోజు వంట అయితే అయిపోయిందండి. రైస్ పెట్టేశాను. అప్పడాలు, చల్లమిరపకాయలు, వేడి వేడి పప్పుచారండి. చూడండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి పప్పుచారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.